చప్పట్లు కొట్టచ్చా? దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడని చరణ పాడదాం. ప్రభువు గొప్పవాడును, అధిక సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అతి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మన మధ్యలో చిన్న పిల్లలు ఉన్నారు. పిల్లలను ఆశీర్వదించి నీ గుమ్మములను బలపరుస్తుందని చెప్పిన దేవుడు ఆ పిల్లలను ఆశీర్వదించి ఆయన నామానికి మహిమ కలుగును గాక. పిల్లలనాశీర్వదించి బలపరచు నీ గుమ్మముల్. పిల్లలనాశీర్వదించి బలపరచు నీ గుమ్మముల్. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆఖరుగా వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడిని ఏ జనముకి ఇలాగున చేసి ఉండలేదని పాడతాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని.
దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. వాక్యం చదివి వినిపించిన బ్రదర్ సునీల్ గారికి, అలాగే పాట పాడి దేవుని నామాన్ని గణపరిచిన స్టీఫెన్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో పిల్లల యొక్క కంఠత వాక్యాలు ఉన్నాయి. దాని నిమిత్తమై మన మధ్యలో ఉన్న బ్రదర్ సూర్యారావు గారు చిన్న ప్రార్థన చేస్తారు. రంపు ఉందా? సరే అండి. జాన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతయు మమ్మల్ని మీరు కాచి కాపాడి నడిపించారు. ఈ సాయంత్రకాల సమయంలో మరొకసారి మీ సన్నిధిలో సంతోషించుటకు, సంఘముగా స్నేహితులముగా మేమందరము సహవాసము కలిగి మీ సన్నిధిలో సంతోషించడానికి, నూతన సంవత్సరపు ప్రవేశం మాకు ఇచ్చినందుకు, మిమ్మల్ని గణపరచడానికి, ఈ సంవత్సర కాలమంతయు మీ రక్షణ కొరకు మేము వేడుకోవడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, ఇటు ఆధిక్యతను బట్టి మీ కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు ప్రభు, వారందరినీ బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. చేరి వచ్చిన ప్రతి వారిని పేరు పేరున దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతటినీ మీ నామ మహిమార్థమై జరిగిస్తూ ఉన్నారు. ఇక ముందు జరగబోయే కార్యక్రమం అంతటినీ మీ చేతిలో విడిచిపెడుతూ ఉన్నాం. మీరే సహాయకుడి గుండి నడిపించండి. అధ్యక్షత మీరే వహించండి. ప్రభా, మీ సహాయం దయచేయండి. మీ దాసులు మాట్లాడుచుండగా సహాయం దయచేయండి. నీ బిడలో కంఠత వాక్యాలను ప్రభా ఇప్పుడు మరి వారు చెప్పుచుండగా సహాయం దయచేయండి. వారు చిన్నటుండే నీ యందు భయభక్తుల్లో ఎదగడానికి మీరు చూపుచున్న కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఈ కార్యక్రమం అంతటిలో మీరే ముందుని నడిపించి మహిమ పొందమని మా ప్రాణప్రియుడును మా రక్షకుని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన జాన్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో సండే స్కూల్ స్టూడెంట్స్ వారు వచ్చి కణత వాక్యాలు చెప్పాల్సిందిగా వారిని ఒక్కొక్కరిని పైకి ఎక్కండి. స్టేజ్ మీదకి వెళ్ళండి. ఒక్కొక్కరు వెళ్ళండి. వన్ బై వన్ మీరు చెప్తారా? లెసన్ ఇలా రండి. నేను చెప్తాను. వాక్యమా? స్టార్ట్ చేసానా? Praise the Lord. My name is Michelle Jones. I am studying 2nd class. I bring to you good news of great joy, which will be for all the people. For this day, in the city of David, there has been born a Savior who is Christ the Lord. Luke chapter 2, 10, 11 verses. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదుపట్నమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. హ్యాపీ న్యూ ఇయర్. నాకు రాదు కదా. చల్లటి ఐస్ క్రీమ్ కావాలా? 5 స్టార్ చాక్లెట్ కావాలా? చల్లటి ఐస్ క్రీమ్ కావాలా? 5 స్టార్ చాక్లెట్ కావాలా? చల్లటి ఐస్ క్రీమ్ మాకొద్దు, 5 స్టార్ చాక్లెట్ మాకొద్దు. చల్లటి ఐస్ క్రీమ్ మాకొద్దు, 5 స్టార్ చాక్లెట్ మాకొద్దు. దేవుడు నిత్యం ఎంతుకుడి నాకెంతో ఇష్టం. దేవుడు నిత్యంగా నాకు ఎంతో ఇష్టం. లలలలలా 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 లలలలలా. మోడల్ డ్రెస్సు కావాలా? మోటార్ బైకు కావాలా? మోడల్ డ్రెస్సు కావాలా? మోటార్ బైకు కావాలా? మోడల్ డ్రెస్సు మాకొద్దు, మోటార్ బైకు మాకొద్దు. మోడల్ డ్రెస్సు మాకొద్దు, మోటార్ బైకు మాకొద్దు. దేవుకు నిత్యం నాకు ఎంతో ఇష్టం.
దేవుకు నిత్యం నాకు ఎంతో ఇష్టం. లలలలలా లలలలలా లాలలాలలా. బైబిల్ బుక్కు కావాలా, పరలోక రాజ్యం కావాలా. బైబిల్ బుక్కు కావాలి, పరలోక రాజ్యం కావాలి. బైబిల్ బుక్కు కావాలా, పరలోక రాజ్యం కావాలి. దేవుకు నిత్యం ఎంతో ఇష్టం, నాకెంతో ఇష్టం. దేవుకు నిత్యం నాకు ఎంతో ఇష్టం. లలలలలా లలలలలా లాలలాలలా లలలలలా లలలలలా లాలలాల. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టిన అందరూ గట్టిగా. Good morning everyone. My name is Advika. I'm studying grade 3. She will have a son and you will name him Jesus because he saves his people from their sins. Matthew 21. Thank you. Happy New Year. Hello everyone, my name is Fiona. I am from Gujarat. Today I am telling 10 commandments. Thou shalt have no other gods before me. Thou shalt not make unto thee any graven image. Remember the Sabbath day to keep it holy. Honor their father and their mother. Thou shalt not commit adultery. Thou shalt not steal. Thou shalt not kill. Thou shalt not bear false witness against their witness. Thou shalt not count. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ పాప ఏం చెప్పింది తెలుసండి? 10 ఆజ్ఞలు చెప్పేసింది టకటకమని ఇంగ్లీష్లో. వెరీ గుడ్. Praise the Lord everyone. I am Jason Chaganti. Today I'm going to tell you a memory verse. Luke chapter 2, 11 and 12. For unto God is born this day in the city of David a Savior, which is Christ the Lord, and this will be a sign for you. You will find the baby wrapped in swaddling cloths and lying down in a manger. Thank you. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. Good morning. My name is Michael. I studying education. ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కరుగు పుట్టి అన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకా 2:10 పట్టుకుని వచ్చినాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. హ్యాపీ క్రిస్మస్. వెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. చాలా బాగా చెప్పాడు. హ్యాపీ న్యూ ఇయర్లో. అందరికీ వందనాలు. నా పేరు ఆశీష్ నోయల్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం లోకాసు వార్త 2వ అధ్యాయం 8, 9, 10, 11 వచనములు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానమును నేను నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకై పుట్టి అన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. లోకాసు వార్త 2వ అధ్యాయం 8, 9, 10, 11 వచనములు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానమును నేను నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టినాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 11 వచనాలు. నా పేరు తేజ్ విఘ్నేశ్వర్. ఐఎమ్ స్టడింగ్ 6th క్లాస్. నేను లోక శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకై పుట్టి ఉన్నాడు. నీ ప్రభు అయిన క్రీస్తు పుట్టి. లోక శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనం. నేను 4వ తరగతి చదువుతున్నాను. నా పేరు బ్లెస్సన్. నేను ఇప్పుడు చెప్పబోయే వాక్యము
మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు. నా పేరు రోజ్లిన్. నేను 6th క్లాస్ చదువుతున్నాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో ఆయనను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, మనం ఆయన వరము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన సన్నిధికి రండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, ఆయన నామము గణపరచుడి, మహిమపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప తరతరములు ఉండును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ is Shelly Abigail. I am studying in 3rd class B section. The book of the genealogy of Christ. Abraham was the father of Isaac, Isaac the father of Jacob, Jacob the father of Judah by Perez and Jerez by Tamar, Perez the father of Aaron the father of Ram, the father of Amminadab the father of Nahshon, the father of Salmon the father of Boaz by Rahab, Boaz the father of Obed by Ruth, Obed the father of Jesse, the father of David the king, the father of Rehoboam, the father of Abijah, the father of Ashab, the father of Jehoshaphat, the father of Ram, Joseph, the husband of Mary, whose mother was Mary, who is called Jesus Christ. So all the generations were 14 generations. Abraham to David were 14 generations. David to deportations to Babylon were 14 generations. Thank you. Once again, Happy New Year. మరి సమయంలో సండే స్కూల్ యొక్క ఖండిత వాక్యాలు చెప్పిన బిడ్డలందరికీ కూడా ప్రభు దీవెనల వారికి సమృద్ధిగా కలుగును గాక. మరి సమయంలో మన మధ్యలో జమీమా ఉంది. కుమార్తె వచ్చి స్పెషల్ సాంగ్ పాడిన తర్వాత సరే గిఫ్ట్లు ఇస్తున్నాం ఇప్పుడు సమయంలో సండే స్కూల్ పిల్లలకు. తర్వాత పాడేది కానీ సాంగ్ జాన్సన్ గారికి అప్పగిస్తున్నాను ఈ కార్యక్రమం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మెరీ న్యూ ఇయరా? విష్ యూ ద సేమ్ అనాలి. ఓకే పిల్లలు చక్కగా కూర్చోండి, మీకు ప్రైజులు రెడీగా ఉన్నాయి. కావాలా వద్దా? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉంటే ఏం కొట్టాలి? క్లాప్స్ కొట్టాలి, గట్టిగా కొట్టండి. వండర్ఫుల్. మేము గత సంవత్సరం ప్రేయర్ఫుల్గా పిల్లలకి కొన్ని నైతిక విలువలు నేర్పించాలి అని మారల్ వాల్యూస్ కొరకు, అలాగే దేవుడు జీవితాల్లో ఏం చేస్తాడో విషయాలు తెలియచేయడానికి చిన్న చిల్డ్రన్ క్లబ్ ఒకటి స్టార్ట్ చేశా. ఈ చిల్డ్రన్ క్లబ్కి ఖచ్చితంగా చాలామంది పిల్లలు వస్తున్నారు. దాదాపు 4 ప్రారంభించిన ఆరంభంలో ఇప్పుడు వాటి సంఖ్య 15 నుంచి 20 వరకు వెళ్ళింది. వారందరికీ మా ఫ్యామిలీ తరపున కొంత ప్రైజెస్ ఇవ్వాలని మేము ఆశించి వారికి కొన్ని గిఫ్ట్స్ సిద్ధం చేశాం. అల్లరి చేసే వాళ్ళకి ఏమి లేవు మిషల్, గిఫ్ట్స్ లేవు. ఓకే, మీ గిఫ్ట్ ఇంకొకరు షిఫ్ట్ అవుద్ది, జాగ్రత్తగా వినాలి. రైట్. ఇప్పుడు అన్ని వారాలు ఒక పాప రెగ్యులర్గా, అంటే మేము ఇక్కడ లేకపోయినా సరే వచ్చి అలా కనబడి వెళ్ళిపోయేది అనమాట. అలాగా ఒక పాప, అదే 2 కూడా ఉన్నారు, వాళ్ళని ప్రేమతో పిలుస్తున్నాను. ఈ గిఫ్ట్స్ ఇవ్వాల్సిందిగా మరి ఎన్జిఓస్ కాలనీలో పెద్దలు మా అందరికీ ముఖ్యులు సూర్యరాంకులు గారు వారు రావాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీదకి వెళ్ళండి సార్. రైట్. ప్రప్రథమ బహుమతి అలాగే 2 గెలుచుకున్నారు. అందులో ముఖ్యంగా ఆద్విక, చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. ఆద్విక
ఆద్విక మరి తాను చిన్న వయసులోనే చక్కగా పాటలు నేర్చుకుంది, యాక్షన్ సాంగ్ కూడా బాగా చేస్తుంది. ఇదొకటి పిల్లలందరినీ ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. రైట్, ఇలాగా రెగ్యులర్గా వస్తే మీకు కూడా ఉంటాయి అలాంటి బహుమానాలు. ఓకే, అలా చూడు. ఓకే, నెక్స్ట్ అసలు ఇంగ్లీష్ సాంగ్ చాలా బాగా పాడింది ఆ పాప. ఎవరో గెస్ట్ చేస్తారా? మన మధ్యలో మిషేల్ ఉంది. మిషేల్ ఎక్కడుంది? మిషేల్ రావాలి. చక్క మిషేల్ కూడా చాలా చక్కగా, మరి మేము ఇక్కడ లేకపోయినా నేను ఎక్కడ క్యాంప్కి వెళ్ళినా సరే అంకుల్ వచ్చారా లేదా అని చూసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్, మిషేల్కి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క ఆశీస్సుల బిడ్డకు చల్లగా కలుగునుగాక. రైట్, ఇప్పుడు అందరికీ జనరల్ ప్రైజెస్ ఇస్తాం. ఆ పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు లైన్లోకి రావాల్సింది కోరుతున్నాను. రైట్, పేర్లు చదువుతాను. మనోజ్ 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 జాను జాను అందరూ ఎంకరేజ్ చేయండి. అలా చూడు నాన్న. జాను. నెక్స్ట్ తేజ, ఆశీష్, ఆశీష్, బెన్నీ బెన్నీ. నెక్స్ట్ మిల్కీ మిల్కీ మిల్కీ. ఇంకా మీరు చూస్తున్నారు మిల్కీకి చాలా టాలెంట్స్ ఉన్నాయి. బైబిల్ ఏబిసిడిలో జెనసిస్ టు రెవల్యూషన్ చెప్పగలన సత్తా కలిగిన ఒకే ఒక పాప మా కాలనీలో. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. రైట్, నెక్స్ట్ నీ పేరేంటన్నా? బెన్నీ బెన్నీ, ఎస్ బెన్నీ. సాధన అండ్ హెర్ సిస్టర్ ఉన్నారు ఇక్కడ, వచ్చారు ఎవరైనా? నెక్స్ట్ హరి బ్రదర్స్, హరి హరి వచ్చింది దగ్గర తనే. నువ్వే కదా? నువ్వు ఏం పేరు? రా రా, వెయిటింగ్ ఫర్ యూ. సాధన మీ సిస్టర్ ఏది? రాలేదు. ఓకే, నీకు తర్వాత ఇస్తాను, ఇచ్చేసేయండి సిస్టర్కి. నెక్స్ట్ జోన్స్ జోన్స్. 2 కజిన్స్ ఎక్కడున్నారు వాళ్ళు? మీరు అయిపోయింది కదా. నీకు నెక్స్ట్ హవీనా హవీనా హవ్య, జసింత్. ఇద్దరు రండి, హావ్య అండ్ జసింత్ రావాలి. వెరీ గుడ్. హావ్య అండ్ జసింత్ రండి. వీళ్ళు ఇండియన్స్ కాదు, వీళ్ళు అమెరికన్స్. వీళ్ళిద్దరు మన మధ్యలో సైంటిస్ట్ కూడా ఉన్నారు. ఎక్కడున్నారు సార్ వారు? రైట్ రైట్, మన మధ్యలో సైంటిస్ట్ గారు ఉన్నారు. ఆయన ఇంగ్లాండ్లో మరి చాలా రీసెర్చ్ చేసి దేవుని యొక్క కృపలో చక్కగా మంచి ఫలితాలు సాధించి ఇప్పుడు థియేటర్లో వారు ఉంటున్నారు. రైట్, నెక్స్ట్ వేర్ ఈజ్ యువర్ సిస్టర్? యా, హ్యావ్ ఇట్. ఇంకెవరికి రాలేదు ఇక్కడ? నీకు రాలేదురా? కమన్. మైక్కి ఇవ్వలేదు మనం. మైక్ టైసన్ అనమాట ఈయన. మైక్ పట్టుకుంటూ వదలడు ఈయన. రైట్, వండర్ కిడ్ ఇతడు. ఇంకా నెక్స్ట్ ఏం పేరు? యోగి రా. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈయన. యోగి. రైట్, నువ్వు కూడా వస్తూ ఉండు. ఇంకెవరన్నా మిగిలారా? ఫియానా ఎక్కడుంది? ఏ కమాన్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఫియానో కమాన్. ఇంకెవరున్నారు? వాళ్ళ చెల్లి గ్లోరీనా రావాలి. ఫ్లోరినా రండి. స్పీడ్గా రావాలి నాన్న రా. సరిపోతాయా? ఓకే, చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయండి. రైట్, బ్లెస్సన్ ఎక్కడున్నాడు? బ్లెస్సన్ రా. రోజ్లిన్ మరి రావాలి. రోజ్లిన్, రోనీ. ఒక్క వారం కూడా రాలేదండి వీడు, పక్కనే ఉండేడు. రండి, థ్యాంక్ యూ అని చెప్పు తాతాజీకి. రైట్, థ్యాంక్ యూ. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది.
నెక్స్ట్ ఓవర్ టు ప్రసాద్ అన్న రండి. జిమ్మిమా ఎక్కడున్నావు? రావాలి. అందరికీ వందనాలండి. హ్యాపీ న్యూ ఇయర్. గతించిన కాలమంతా కాచియున్నావయా, నూతన వత్సర దయా కిరీటం ధరింపజేసావయా. గతించిన కాలమంతా కాచియున్నావయా, నూతన వత్సర దయా కిరీటం ధరింపజేసావయా. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. హ్యాపీ 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 న్యూ ఇయర్. వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ 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 న్యూ ఇయర్. వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములాయడ జరిగించినావే. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములాయడ జరిగించినావే. గొప్ప కార్యములు చేసిన దేవా నీకే నా స్తోత్రములు. గొప్ప కార్యములు చేసిన దేవా నీకే నా స్తోత్రములు. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. హ్యాపీ 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 న్యూ ఇయర్. వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ 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 న్యూ ఇయర్. వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఎన్నో ఆపదలు నా వెన్నంటి ఉన్నను, నా తోడుగా నిలచి నన్ను కాపాడిన దేవా. ఎన్నో ఆపదలు నా వెన్నంటి ఉన్నను, నా తోడుగా నిలచి నన్ను కాపాడిన దేవా. మాకంటే పెద్దోళ్ళు, మాకంటే ఉన్నోళ్ళు ఈ ధరని విడచిపోయినా. మాకంటే పెద్దోళ్ళు, మాకంటే ఉన్నోళ్ళు ఈ ధరని విడచిపోయినా. మమ్ము రక్షించిన దేవా నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. హ్యాపీ 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 న్యూ ఇయర్. వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ 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 న్యూ ఇయర్. వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. గతించిన కాలమంతా కాచియున్నావయా, నూతన వత్సర దయా కిరీటం ధరింపజేసావయా. గతించిన కాలమంతా కాచియున్నావయా, నూతన వత్సర దయా కిరీటం ధరింపజేసావయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ సమయంలో మరి ముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. దేవుని యొక్క మాటలు వినడానికి సమయం ఆసన్నమైంది. మన మధ్యలో చక్కటి సువార్తను ఆయా ప్రాంతాల్లో ప్రకటిస్తున్న దేవుని యొక్క దాసులు శాంతారావు గారు ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి వారిని ఆహ్వానిస్తున్నాము.
దానికి ముందుగా వేలుపూరు గ్రామం నుండి వచ్చిన సత్యనారాయణ గారు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. అటు తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. సత్యనారాయణ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రభువుకి స్తోత్రం అండి. మరి ఇక్కడికి ఇప్పుడు వచ్చిన పెద్దల పిల్లలు అందరికీ స్తోత్రం అండి. అలాగే జాన్సాన్ గారికి, ప్రసాద్ గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. అలాగే ఈ తణుకు గ్రామంలోనండి జాన్సాన్ గారు మరి ప్రార్థన కూడిక మరి జనవరి ఫస్ట్ ఇస్తున్నందుకు నాయన మరి వందనాలు నాయన తండ్రి. ఈ ఒక కార్యక్రమం అంతా కూడా నేను చక్కగా జరిగేటట్టుగా నీ కృపను దయచేయమని నాయన తండ్రి మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన తండ్రి. మరి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి నాయన తండ్రి ఏసయ్య. మరి అలాగే నాయన ప్రతి విషయంలోనూ కూడా మీరు తోడేయండి. కట్టనట్టంలో ఇరుగుల ఇబ్బందులు కూడా నాయన తండ్రి వారి రాకపోకలకు కూడా నాయన మీరు తోడేయండి నాయన. సజీవులుగా వారిని అందరినీ కూడా మీ సజీవ రెక్కలో భద్రపరుచుకుని చల్లగా కాపాడమని మరి ప్రార్థిస్తూ ఉన్నాను నాయన తండ్రి. అలాగే నాయన తండ్రి మరి ప్రతి బిడ్డ కూడా చదువుల విషయంలోనూ కూడా నాయన తండ్రి బాబా ఎంతగా చిన్నవారు మొదలుకు పెద్దవారు వృద్ధులు అందరూ కూడా నాయన తండ్రి అలా చిన్నవారు మరి చదువుకునే విషయంలో కూడా నాయన తండ్రి ఎంతగానో నాయన వారు ప్రయోజకులైన తండ్రి. ప్రతి ఒక్కరు ఒకటి నీ సన్నిధిని శుద్ధించుకుని భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను నాయన తండ్రి. అలాగే నేను మరి చుట్టుపక్కల వారు అందరినీ కూడా నాయన తండ్రి నీ ఆశీర్వాదాలతో నింపి నడిపించమని అడుగుతున్నాను నాయన తండ్రి ఏసయ్య. నీకు వందనాలు నాయన తండ్రి. అలాగే నేనే పరిశుద్ధుడా 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 నీకే మహిమ నీకే ఘనత నాయన తండ్రి. రాజులకు రాజువైన మా తండ్రి, ప్రభువులకు ప్రభువైన మా తండ్రి నీకే స్థుతులు నాయన తండ్రి బాబా. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వించండి నాయన తండ్రి. ఒట్టుకుండల వల్ల వచ్చిన ప్రతి బిడ్డను కూడా నాయన తండ్రి ఈ వాక్యమైన ఆహారాన్ని నాయన తండ్రి నింపి వారి హృదయాలను తండ్రి నిన్ను కొండల వల్ల వారి వారి గృహాలకి క్షేమకరంగా పంపించండి నాయన తండ్రి. మళ్ళీ ఉదయం లేచి నిన్ను శుతించుకుని భాగం ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసయ్య నామములో నిన్ను శుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన సహకారం అందించిన మరి సత్యనారాయణ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క దాసులు శాంతారావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. హలో సౌండ్ లేపిది. హలో చెక్ ప్రైజ్ లాడ్. హలో హలో టెస్టింగ్ 1 2 3 ఇంకా హలో చెక్ ఆయనకు మైకి ఒక్క నిమిషం జాగ్రత్తగా వినండి. ఇక్కడ పరిచర్య ప్రారంభించి దేవుడు తన కృపనిచ్చి ప్రియులు కండవెల్లి నెల్సన్ గారి ద్వారా వారు మమ్మల్ని సొంత బ్రదర్స్ వాళ్ళు చేర్చుకుని వారు తమ గృహాన్నిచ్చి చిన్న గృహంలో గొప్ప పరిచర్య జరగడానికి ప్రభు ఎంతో కృప చూపించాడు. వారి కుటుంబానికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. మరి అన్న నెల్సన్ గారు నిత్య మహిమలో ఉన్నారు. మరి నయోమి గారి కొరకు వారి కుమారుడు సైమన్ గారి కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను. ఈ పరిచర్య ఇలా జరుగుతుండగా దేవుడు మా మధ్యకు మంచి వర్తమానికలు ఇచ్చాడు. ఇక్కడికి థర్స్డే వచ్చేవాళ్ళు తెలుస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ను కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడు శాంతారావు గారు ఎఫెసీ పత్రిక ముగించాడు. నేను మార్క్స్ వారు చెప్తున్నాను. తమ్ముడు జాన్ ఉన్నాడు మన మధ్యలో అలంపురం నుంచి, తను కూడా పేతురు రాసిన మొదటి పత్రిక కంప్లీట్ చేశాడు. రోమా పత్రికను సుందర్ సింగ్ కంప్లీట్ చేశారు. ఇలాగా ప్రసాద్ మాస్టర్ యోధా పత్రిక ఆయన కొనసాగిస్తున్నారు. ఇలాగా అందరూ కూడా అంటే అలా నిలబెడితే చాలా అనర్గళంగా వాక్యం చెప్పగలిగిన వాళ్ళని ప్రభు గిఫ్టెడ్గా మాకు ఇచ్చాడు. అందును బట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వాడి తమ్ముడు శాంతారావు తాను వివాహితుడు, తనకి ఇటీవల ప్రభు కుమారుడిని అనుగ్రహించాడు. తాను ఏసీఏ ఏషియన్ క్రిస్టియన్ అకాడమీలో మాస్టర్ ఆఫ్ థియాలజీ చేశాడు. మరి తాను తల్లిదండ్రులు లేరు అయినప్పటికీ ప్రభు పరిచర్య కొరకు మాతో పాటు సహవాసంలో కొనసాగుతూ మరి ఇక్కడ ఉన్నప్పుడల్లా మరి చక్కని వాక్య పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన వాక్యం చెబుతుండగా మనసు పెట్టి శ్రద్ధగా వినాలని, పిల్లలు అల్లరి చేయకుండా చక్కగా నోటి మీద వేలేసుకుండా అందరూ చాలు మాట్లాడద్దు. నువ్వు కూడా రైట్ స్టార్ట్.
Greetings all of you in the name of our Lord and Savior Jesus Christ. మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. And wish you a very happy and blessed new year. మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆశీర్వాదకరమైనటువంటి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. Let's start with a shout of Jai Masih. మీరందరూ గట్టిగా జై మసీహ్ అనండి. Jai Masih ki. మన తెలుగులో దేవునికి స్తోత్రం అని అర్థం. అది Let's start this new year with a shout of Jai Masih ki. ఈ నూతన సంవత్సరాన్ని జై మసీహ్కి, దేవునికి మహిమ అని మనం ప్రారంభిద్దాం. So we already in new year. అప్పటికే మనం నూతన సంవత్సరంలో ప్రవేశించేసాం. Yesterday we were in 2025. Now we are in 2026. నిన్నటి దినాన 2025లో ఉన్నాం. ఈ రోజున 2026లో ప్రవేశించాం. Yesterday we were pondering upon what about the past 2025. నిన్నటి దినాన 2025లో ఏ జ్ఞాపకాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము జ్ఞప్తికి తెచ్చుకున్నాం. How I lived a Christian life in 2025. 2025లో నేను జీవించిన క్రైస్తవ జీవితం ఎలాగుందో ఒకసారి పునస్మరణ చేసుకున్నాం. We were examining our life. మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నాం నేటి దినాన. How much we were obedient to the word of the Lord. దేవుని వాక్యానికి మనం ఎలాగ విధేయత చూపించామో మనం పరిశీలించాం. And how many times we were disobedient to the word of Lord. దేవుని వాక్యానికి ఎన్నిసార్లు మనం ప్రాధాన్యత ఇచ్చి విధేయత చూపించామో నిన్నటి దినాన జ్ఞాపకం చేసుకున్నాం. And also we remembered that in spite of our unfaithfulness, God was faithful. మన అపనమ్మకస్తులమైనప్పటికీ దేవుడు మన పట్ల తన మంచిని చూపించి తన నమ్మకత్వాన్ని మన పట్ల చూపించాడు. Each one of your life, when you think about God's blessing, you will find so many blessings in your life. మీ జీవితాల్లో వ్యక్తిగతంగా దేవుని ఆశీర్వాదాలను మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. Now what about new year? మరి నూతన సంవత్సర పరిస్థితి ఏంటి? New year, now we have full 2026 in front of us. మన ముందు 2026 సంవత్సరం అన్ని దినాలు మన ముందు ఉన్నాయి. What can we expect from God, or what can we expect from our Christian life? మన దేవుని నుంచి మనం ఏం ఆశిస్తున్నాం? క్రైస్తవ జీవితంలో మనం ఎలాంటి ఆశలతో బ్రతుకుతూ ఉన్నాం? What God expects from our life? దేవుడు నా నుంచి ఏం ఆశిస్తున్నాడు? What God desires? దేవుడు నా నుంచి ఏమి కోరుచూ ఉన్నాడు? What is the purpose of man? Why God created us? దేవుడు నన్ను ఒక మనుష్యుని దేవుడు ఎందుకు సృజించాడు? దాని ఉద్దేశం ఏంటి? What is the purpose of us? మన జీవితం పట్ల ఉన్న ఉద్దేశం ఏమిటి? What should we bring to God? ఎందుచేత మనము దేవుని చేత నిర్మించబడ్డాం, చేయబడ్డాం, దేవుని వద్దకు ఎందుకు మనం చేరవచ్చాం? We are going to talk about our future Christian life. Means we will talk about not about past is gone. Now we are going to talk about what should we do in the future. మన గత జీవితం ముగిసింది. భవిష్యత్తులో మనము క్రైస్తవ జీవితాన్ని ఎలాగో కొనసాగించాలో దాని మీద ఆలోచన చేద్దాం. What should we do in the coming days? రానున్న దినాల్లో మనం ఏం చేయాలి? Please turn with me to 1 Corinthians chapter 10 verse 31. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 10 10వ అధ్యాయం verse 31 to 33. 31 నుంచి 33 వచనాలు చూడాలని మనం చేస్తున్నాం. అందరూ బైబిల్ తీయండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయము. ఎవరికైనా దొరికితే చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం వర్స్ chapter 10 verse 31 to 33. 31 నుంచి 33 వరకు నేను చదువుతున్నాను. శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాను. కాబట్టి మీరు భోజనం చేసినాను, పానము చేసినాను, మీరేమి చేసినాను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. So what is the purpose of human beings? నా జీవితంలో అంటే మానవుడు చేయబడ్డానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి? Why God created us? దేవుడు మనల్ని ఎందుకు కలుగజేశాడు? By creating us, what it will bring to God? మనం చేసిన ఉద్దేశం మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవునికి మనం ఏం తీసుకుని వచ్చినాం? This passage gives an answer to that question. What is the purpose of us being created by God? మనం దేవుని చేత చేయబడ్డామే, ఏ ఉద్దేశంతో చేయబడ్డాం? దాని సమాధానం 31 నుంచి 33 వచనాలు రాయబడింది. To bring glory to God. దేవుని నామ మహిమ కొరకు మనం చేయబడ్డాం. God created
human beings, Adam and Eve, for his glory. దేవుడు తన నామ మహిమ కొరకై ఆదాము అవ్వలను తయారు చేశాడు. And now God expects from us that we should bring glory to his name. దేవుడు ఆశించేది ఏమిటంటే మనము కూడా దేవుని నామానికి మహిమ ఖ్యాతి కీర్తి తీసుకురావాలి. In what area of our life God wants us to bring glory? మరి ఎలాంటి జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుంది? In each area of our life God expects a glory. మన జీవితంలో ప్రతి అంశంలో కూడా దేవుడు తన మహిమను ఆశిస్తున్నాడు. How beautiful Paul writes in verse 31 of chapter 10. 10వ అధ్యాయం 31 ఎంత చక్కగా రాశాడు అపోస్తలుడైన పౌలు. Whether you eat, మీరు భోజనం చేసినను or drink. పానము చేసినను అన్నాడు. Very simple thing he said. Eat and drink, and what he expecting? In Chala eat or drinking, in eating and drinking also what he expecting? What God is expecting? ఇక్కడ చాలా సులభంగా చెప్పాడండి. దేవుడు ఏం ఆశిస్తున్నాడు? భోజనం తినడం, పానం చేయడం, ఇవేనా ఆశిస్తున్నాడు దేవుడు? In this simple thing which is eating and drinking, Paul is saying here that whatever you eat or drink, do for the glory of God. అందుకని చాలా సులభమైన విషయం చెప్పాడు. మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. Your eating should be careful and it should bring glory to God. మీరు తినే భోజనం ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది దేవుని నామానికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. Here in this context, if you see, you will understand why Paul said it. ఇక్కడ ఎందుకు ఈ సందర్భంలో పౌలు చెప్పాడు ఈ మాటను ఆలోచించండి. Eating and drinking. తినడము త్రాగడం. Here Paul talks about use your freedom, Christian freedom, very carefully. ఇక్కడ అంటున్నాడు క్రైస్తవ జీవితంలో ఉండే స్వాతంత్ర్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలని చెప్తున్నాడు. Not for your selfish advantage, but for others benefit, you use your Christian freedom. నీ స్వార్థం కొరకు నువ్వు బ్రతకూడదు, ఇతరుల సంక్షేమం కొరకు నువ్వు బ్రతకాలని చెప్తున్నాడు. And when you use your Christian freedom properly, it will bring glory to God. క్రైస్తవ జీవితాన్ని నువ్వు చక్కగా నువ్వు కొనసాగించినట్లయితే దేవుని నామానికి నువ్వు మహిమ తెచ్చేవాడుగా ఉంటావు. It should bring a glory to God, and also it should build other person. ఒకటి దేవుని నామానికి మహిమ తీసుకురావాలి, అదే విధంగా ఇతరులకు కూడా క్షేమాన్ని కలిగించేదిగా ఉండాలి. See in verse 23, if it comes to verse 23 of chapter 10. 10వ అధ్యాయం 23 వచనం చూడండి. ప్రభు నాకు రోషం పుట్టించదమా, ఆయన కంటే మనము బలవంతులమా అంటూ అన్నాడు. అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని అన్ని చేయదగినవి కావు. Chapter 6 of 1 Corinthians, he repeat the same thing and in the same way. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయంలో చెప్పిన సంగతే మరలా ఇక్కడ చెబుతున్నాడు. All things are lawful. అన్ని కూడా క్షేమమైనటువంటివే, చట్టబద్ధమైనవి అన్నాడు. He's talking about the Christian liberty. ఇక్కడ క్రైస్తవ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతున్నాడు. You have to use your freedom carefully. నీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యాన్ని నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసి కాపాడుకోవాలి. How you use your Christian liberty? నీవు క్రైస్తవ స్వాతంత్ర్యాన్ని ఎలా కొనసాగిస్తున్నావు? You will say all things are good for me. నాకు అన్నీ బాగానే ఉన్నాయి, మేలుకరంగా ఉన్నాయని అనుకుంటున్నావు. But what happens, we use that Christian liberty for our selfish advantage. కానీ మనకి ఇవ్వబడిన స్వాతంత్ర్యంలో ఏం చేస్తున్నాం తెలుసా? మన స్వార్థం కొరకే మనం చూసుకుంటున్నాం. According to our comfortable, we use the word of God. మన సౌకర్యం కొరకు వాక్యాన్ని ఎలా పడితే అలా వాడుతూ ఉంటాం. But we don't think about others, how it will affect others, and if it affect our Christian brother, it will not bring the glory to God. ఇతరుల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో అలాంటిది దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండదండి. See, our second part of verse 23 says, all things are lawful, all things are good. I have Christian freedom. God redeemed me from the bondage of sin. Christ died for my sins. 23వ వచనంలో చెప్పాడు, ఇదిగో అన్ని కూడా నాకు స్వాతంత్రం కలదు, కానీ క్రీస్తు ప్రభు నా కొరకు మరణించాడని చెప్తున్నాడు. All things are lawful. అన్ని కూడా చట్టబద్ధమైనవే అంటున్నాడు. But not all things build up. కానీ అన్ని కూడా ఇంకా క్షేమాభివృద్ధి కలిగించేవిగా లేవు. All things are lawful until I am following the properly. అన్ని కూడా చట్టబద్ధమైనవే, అన్ని కూడా వెంబడించదగినవే. But it won't be helping others. అయితే ఇవేమా కూడా ఇతరులకు క్షేమాన్ని కలిగించేవి కావు. Verse 24, what it says? 24వ వచనం చెప్పాడు, ఎవడును తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు మేలు చేయ చూచుకొనవలెను. This is very important thing to be remember and to ponder upon. ఇది చాలా ముఖ్యమైన విషయం, జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం. Let no one seek his own good. ప్రతివాడు కూడా వినండి, ప్రతివాడు కూడా సొంత విషయాలు కాదు,
ఇతరుల గురించి ఆలోచన చేయాలి. but the good of his neighbor. ఇతరుల క్షేమం కొరకు, నీ పొరుగు వారి క్షేమం కొరకు ఆలోచన చేయాలి. Jesus Christ summarized the whole commandment into 2 commandments. యేసుక్రీస్తు ప్రభు మొత్తం ఆజ్ఞలన్నీ కూడా 2 మాటల్లో చెప్పేశాడు. What is that? ఏంటది? Love your God. ఒకటి నీ దేవుని ప్రేమించాలి. And second is love your neighbors. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. So we are here not for our selfish things, we are here for bring glory to God. మనం ఈ లోకంలో జీవించే జీవితం ఏదైతే ఉందో అది స్వార్థం కొరకు కాదు కానీ దేవుని నామానికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. This year we have to think about how am I pleasing the Lord from my life. ఈ సంవత్సరం ఆలోచన చేయండి, నేను దేవుని సంతోషం తెచ్చేవాడుగా ఉన్నానా లేదా అనేది. How can I bring glory to God? My focus should be that in my everything part of life I should bring glory to God. దేవుని మహిమ ఎలా తీసుకురావాలి? అన్ని జీవితాల్లో, అంటే నా జీవితంలో అన్ని కోణాల్లో కూడా దేవునికి మహిమ తెచ్చేవాడుగా ఉండాలి. See, we come back to verse 31. 31వ వచనం చూడండి దయచేసి. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. And he further in verse 33 he says, 33వ వచనంలో ఏం చెప్పాడు? ఇలాగ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. just as I try to please everyone in everything I do, not seeking my own advantage but that of many, that they may be saved. స్వప్రయోజనం కోరక అనేకులు రక్షించబడవలనని ప్రయోజనము కోరుచు అన్నాడు. In every part of life Paul seek the glory of God. అన్ని విషయాల్లో కూడా దేవుని మహిమ కొరకు పౌలు చూస్తూ ఉన్నాడు. His purpose of thinking of other is to bring that person nearer to Christ. పౌలు యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇతరులను క్రీస్తు దగ్గర నడిపించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. That will bring glory to God. అది దేవునికి మహిమ తీసుకొస్తుంది. This year from my life will I able to bring other person to Christ? That's the question that in front of us. కాబట్టి జాగ్రత్తగా ఈ సంవత్సరం మనందరం ప్రశ్న వేసుకోవాలి, నేను జీవించే జీవితం దేవునికి మహిమ తెచ్చేదిగా ఉందా లేదా? Because outside people are watching us carefully. బయట వారు మనల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారు. They are looking at us how we are living our Christian life. వారు మన వైపు చూస్తున్నారు, ఎలాంటి క్రైస్తవ జీవితం మనం కలిగి ఉన్నాము. If we live in a not proper way, it will bring shame to the name of the Lord. మరి సరిగ్గా మనం జీవించకపోతే దేవుని నామానికి అవమానం తెచ్చే వాళ్ళంగా ఉంటాం. When we live a good Christian life, it will bring glory to the name of the Lord. ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని మనం గడిపితే మరి దేవుని నామానికి మహిమ తెచ్చేదిగా ఉంటుంది. Not only that, it will bring the other person nearer to Christ. అది మాత్రమే కాదు, ఇతరులను కూడా ప్రభు దగ్గరికి మనం ఆకర్షించగలం. The Christ, the Lord of this world, క్రీస్తు ప్రభు ఈ లోకానికి ప్రభువై ఉన్నాడు. who came to this world 2025 years back. 2025 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. Just few days back we celebrated the Christmas. కొద్ది దినాల క్రితం క్రిస్మస్ పండుగ దినాన్ని జరుపుకున్నాం. And we remembered that he born 2025 years back in Bethlehem. యేసు క్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం బెత్లెహేములో చిన్న శిశువుగా జన్మించాడు ఆయన. What was the purpose of his coming to this world? యేసు ప్రభు లోకానికి ఏ ఉద్దేశంతో వచ్చాడో తెలుసా? To save people from their sins. తన పాపముల నుండి లేదా మన పాపముల నుండి విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. He lived, he walked on this earth. యేసు ప్రభు లోకంలో జీవించాడు, ఈ లోకంలో నడిచాడు. He did wonderful things that nobody can do except God. ఎవరు చేయలేని అద్భుత కార్యాలు యేసు ప్రభు చేశాడు. And finally he gave his life and he died on the cross for our sins. చివరికి యేసు క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో మనందరి పాపముల కొరకే మరణించాడు. And buried and rose again on the third day. సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. And he promised that he will come back. ఆయన వాగ్దానం చేశాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను And అన్నాడు. whoever believed in him will go with him and will live with him forever and ever. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచిన వారు ఆయనతో పాటు ఉంటారు, నిరంతరము జీవిస్తారు. So we have just started a new year. ఇప్పుడే మనం నూతన సంవత్సరాన్ని ప్రారంభించాం. This is just the first day. ఇది మొదటి దినం. Only God is asking, and what God expects from our life is to bring glory to his name. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసా? దేవుని నామానికి మహిమ తీసుకుని రావాలి. In our every action it will affect others. మనం చేసే ప్రతి పని కూడా ఇతరుల మీద ప్రభావం చూపిస్తుంది. And which
which will not bring glory to his name. ఏ విషయాల్లో మనం ప్రభుకి నామానికి మహిమ తేవట్లేదో అవి మనకు తెలుసు, జ్ఞాపకం చేసుకుందాం. See, if we think about eating, I am thinking about myself eating that, oh okay, I am getting food and everything. నీకు భోజనం దొరికింది, నాకు చాలే అని స్వార్థపూరితంగా లేదా స్వార్థ భావంతో మనం ఉండకూడదు. But I am also thinking about my brothers, how it will affect my eating. నేను చేస్తున్నాను భోజనం, నాకు కడుపు నిండుతుంది, మరి నా సోదరుని పరిస్థితి ఏంటి, ఇతరుల పరిస్థితి ఏంటి? So lot of areas of life where we have to be careful in our Christian life. చాలా కోణాల్లో కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. So this full year ahead of us, ఈ సంవత్సరం మనకు ముందు ఉందండి. a lot of challenges will become before us. మన ముందు చాలా సవాళ్లు కూడా వస్తున్నాయి. That will affect our Christian life. అది మన క్రైస్తవ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. That will not bring glory to God's name. అది దేవుని నామానికి మహిమ తెచ్చేదిగా లేదు. Therefore we need to ask help of God. దాని కొరకు దేవుని యొక్క సహాయం కొరకు మనం అడగవలసిన అవసరత ఉంది. We need to pray to God that God help me. దేవునికి మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు సహాయం చేయను అని అడగాలి. So that I can walk according to your word. అప్పుడు ప్రభువా నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటాను ప్రభువా. So that it will bring glory to your name. నీ నామానికి మహిమ తెచ్చేవాడుగా నేను ఉంటాను. I want to bring glory to your name from my life. నా జీవితం ద్వారా నీ నామానికి మహిమ తెచ్చేవాడుగా ఉంటాను. In whether I eat or whether I drink or whether I do anything, it should bring glory to your name. నేను భోజనం చేసినాను, పానం చేసినాను, ప్రతిదీ కూడా సమస్తము దేవుని నామానికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. In office, నువ్వు కార్యాలయంలో ఆఫీసులో ఉన్నావు, in my home, నీ ఇంట్లో ఉన్నావు, everywhere I will be there, I will bring glory to your name. అన్ని విషయాల్లో కూడా దేవుని నామానికి మహిమ తెచ్చేవారుగా And not ఉండాలి. only in that place I will not seek of benefit of myself, but I will think of others. అదే విధంగా నా స్వప్రయోజనం కొరకు నేను ఆలోచన చేయకూడదు, ఇతరుల క్షేమం కొరకు నేను ఆలోచన చేయాలి. So let's pray to God and ask help from God. ప్రభువుకు సహాయాన్ని అడుగుదాం, ప్రభువా నాకు సహాయం చేయని అడుగుదాం. Because we are weak human beings. ఎందుకంటే మన బలహీనమైనటువంటి మానవులం, We are prone to do mistakes. మనము ఖచ్చితంగా తప్పులు చేస్తాం. But we need a help of God. అయితే అలాంటి సమయంలో దేవుని సహాయం మనకు అవసరం. And God will help us if we honestly come before him in prayer and ask his help. He will help you. ప్రభు దగ్గరికి నిజాయితీగా యథార్థంగా మనం రావాలి, ప్రభు సహాయాన్ని వేడాలి. Let's pray to God for this year that we will bring glory to his name through our life. మన జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చేవారంగా ఉందాం. Let his name be glorified. ఆయన నామం మహిమపరచబడును గాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. Thank you. రైట్, చిన్న మాట ప్రార్థన చేద్దాం, తర్వాత ప్రోగ్రామ్ కంటిన్యూ అవుద్ది. మీరు ఏం తొందరపడొద్దు, అందరికీ సరిపడా ఉన్నాయి. మీరు ఇదేంటండి ఆకలేస్తుందండి వెళ్ళిపోతా ఉండి అనొద్దు. ఇంకొక చిన్న వర్తమానం ఉంది, వెరీ టైనీ 15 minutes. రైట్, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుని కొందనాలు, మీ దాసుడు శాంతను నిలబెట్టుకుని మా స్వప్రయోజనం కొరకు మేము ఈ లోకంలో వెతుకులాడకూడదని, మేము స్వార్థం చూపించుకోకూడదని, ఇతరుల గురించి కూడా ఆలోచన చేయాలని మాకు నేర్పించారు. ఇక్కడ ప్రభు అనేక మంది వచ్చారు. యేసు ప్రభు నిజమైన దేవుడిని తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఆయన ద్వారా శాంతి సమాధానాలు పరలోక భాగ్యం దొరుకుతుందని ఈ సత్యం మా సోదరులు తెలుసుకోవడానికి సహాయం చేయమని, ఎన్జిఓస్ కాలనీని దీవించమని, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొరకు, నైనా మున్సిపల్ సిబ్బంది కొరకు, మిగతా వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించమని వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన శాంతారావు గారికి, అలాగే ట్రాన్స్లేట్ చేసిన జాన్సన్ సత్య గారికి ప్రభునామలో వందనాలు తెలియజేస్తున్నాం. మన మధ్యలో ఉన్న సుధా గారు ఒక పల్లవి చరణం పాడిన తర్వాత మరొక వర్తమానం మన మధ్యలో ఉన్న సుందర్ సింగ్ గారు మరికొద్ది నిమిషాలు వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక పల్లవి శరణం పాడుకుని దేవుని నామాన్ని స్తుతిద్దామండి. ఒకవేళ కాళ్ళు పట్టినట్లయితే నుంచుండి ఒక 2 నిమిషాల పాటు మీకు కాస్త సడలింపు జరుగుతుంది. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన
పొగడనా వేనోళ్ళనా పాడనా నీ కీర్తనా పొగడనా వేనోళ్ళనా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీ వీచు హస్తము నిండు ధైర్యము నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీ వీచు హస్తము నిండు ధైర్యము వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. దేవునికి స్తోత్రం. చక్కటి కీర్తన పాడి ప్రభునామాన్ని గణపరిచిన బ్రదర్ సుధా గారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో బ్రదర్ సుందర్ సింగ్ గారు వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని కొద్ది నిమిషాలు ప్రకటిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సాయంకాలం వేళ దేవుని సాన్నిధ్యానికి వచ్చేసిన దేవుని పిల్లల మీ అందరికీ మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చేరవచ్చిన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. చెప్పండి, నాకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మంచిది. దేవుడు తన మహాకృప చేత మనల్ని ప్రేమించి ఏ మంచి లేకపోయినా, ఏ దయ లేకపోయినా, ఏ గొప్పతనం లేకపోయినా ప్రభు తన విశేషమైన కృప మన పట్ల కనపరిచి 2026వ సంవత్సరం చూడడానికి ప్రభు సహాయం చేశాడు. కాబట్టి ఈ సమయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారంతా ఈ వచనాన్ని తెరచి చూడాలని మనవి చేస్తూ ఉన్నా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం వరకు 3 వచనాలు మనం చదువుకుందాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తులమగుదుముగాక. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలువకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని 14వ వచనాన్ని కూడా మనం చదువుదాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే
ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రభువు మనతో మాట్లాడలాగున ప్రభు సహాయార్థమై ఒక్క చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయతో తలలు వంచాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనవి చేస్తూ ఉన్నా. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నా మనకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ యోగ్యత లేదు, ఏ మంచితనం లేదు, ఏ గుర్తింపు లేదు. వాస్తవానికి అయోగ్యులం, అపాత్రులం. అయినా కూడా మీ ప్రేమ మా పట్ల చూపిస్తూ ఉన్నారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మాకంటే గొప్పవారికి లేని గొప్ప ధన్యత మీరు మాకు దయచేశారు. 2026వ సంవత్సరం అనే నూతన దేవా ఈ రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం కొరకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ మాటలు వినడానికి మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. కనికరించండి, సహాయం చేయండి. చదవబడిన వాక్య భాగం ద్వారా మీరే నాతో మాతో మాట్లాడండి. నిలబడి దాసుడు నిష్ప్రయోజకుడు, ఏమీ చేత కానివాడు, నీ సన్నిధిలో భయంతో నిలబడతా ఉన్నాడు. మీరు కనికరించండి. నీ దాసుని ముఖాంతరంలో నుంచి నీ మాటలు మీరే అందించి ఈ రాత్రి మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరచుకునమని, మీ నామాన్ని మీరే మహిమపరచుకునమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం మనం చదువుకున్నాం. 24వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు యెహోషువ జీవితంలో చిట్ట చివరి మాటలుగా మనం చూస్తాం. యెహోషువ చేస్తున్న ప్రసంగంలో ఆఖరి ప్రసంగం, చిట్ట చివరి సందేశం. తనకు అర్థమైంది ఇక తన జీవితం ముగింపులోనికి వచ్చిందని. ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజల్ని ఏర్పాటు చేశాడు. 12 గోత్రాల ప్రజలందరినీ సమకూర్చాడు. ఒక వేదిక ఏర్పాటు చేశాడు. యెహోషువ నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సవాలుతో కూడిన మాట యెహోషువ అక్కడ మాట్లాడడం మనం చూస్తాం. ఇంతవరకు మీరు ద్వంద్వ వైఖరి నడుస్తూ వచ్చారు. 2 రకాల జీవితాలు మీరు జీవిస్తూ వచ్చారు. 2 రకాల మాటలు, 2 రకాల మనస్సులు, 2 రకాల తత్వాలతో మీ జీవితాన్ని మీరు జీవించారు. కానీ ప్రభు అయితే మనం ఎలా బ్రతికినా కూడా ఆయన మన పట్ల కృప చూపిస్తూ వచ్చాడు. ఎలా జీవించినా కూడా ప్రభు తన సహాయాన్ని మన పట్ల విస్తరింపజేస్తూ వచ్చాడు. ఎలా అంటారా? ఐగుప్తు నుంచి మనల్ని విడిపించాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో యుద్ధాలు, అనుకోని ఇబ్బందులు, ఇరుకులు మనకు ఎదురయ్యాయి. అయినా కూడా ప్రభు వాటన్నిటి నుంచి మనల్ని తప్పించాడు. ఎర్ర సముద్రం వంటి గొప్ప అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా ప్రభు మనల్ని దాటింపజేశాడు. ఒక్కొక్కసారి తినడానికి తిండి లేదు, కరువు, ఆహారం లేని కొరత, నీళ్లు లేని కొరత, అనేకమైన ఇబ్బందులు, బాధలు, అనుకోని విధంగా శత్రువు అకస్మాత్తుగా దాడి చేయడం, ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ మనం చూసాక కూడా దేవుడు అన్నిటిలో విజయాన్ని ఇస్తూ ఎక్కడికి మనల్ని చేర్చాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేర్చాడు. కాబట్టి ఈ ప్రయాణంలో మనం సమస్యలు ఎదుర్కోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? మన విధేయతలే. కానీ ప్రభు మన పట్ల తన కృపను విస్తరింపజేస్తూ అభాగ్యులమైన, అయోగ్యులమైన మనల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనల్ని నడిపించాడు. కాబట్టి ఈ రోజున ఒక సందేశాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. మీరు ఒక నిర్ణయానికి రండి. నా నిర్ణయం ఏంటని కనుక మీరు ప్రశ్నిస్తే, నేను నా ఇంటి వారు మాత్రం ఎవరిని సేవిస్తాం? యెహోవానే సేవిస్తాం. ఎందుకో తెలుసా? ఆయన ఎంతగానో సహాయం చేశాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు యెహోషువతో చెప్పిన మాట, యెహోషువ భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. యెహోషువ ఒక బాల్యుడిగా మనం చూస్తాం నిర్గమాకాండంలో, ఒక యవనస్తుడిగా నిర్గమాకాండంలో మనం చూస్తాం. ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశం వరకు యెహోషువ దేవుని తోడు కలిగి ఉన్న కారణం చేత యెహోషువ ఎలా ఆశీర్వదించబడ్డాడో అనేకమైన విషయాలు మనం చూస్తాం. వాటి జోలికి మనం పోవటం లేదు. కానీ యెహోషువ ఇలాగ ప్రసంగించినప్పుడు, ఇదిగో నేను నా కుటుంబం దేవుణ్ణే సేవిస్తాం, ఆయన్నే సేవిస్తామని యెహోషువ అన్నప్పుడు ప్రజలు 3 కారణాలు చెప్పారు. ప్రజలు కూడా అన్నారు, యెహోషువ మేము కూడా ఆయన్నే సేవిస్తాం, మేము కూడా ఆయన్నే పూజిస్తాం అంటూ 3 కారణాలు చెప్పాడు. ఆ 3 కారణాలు ఈరోజు జ్ఞాపకం చేసుకుని మనం ఈ కూడిక ముగించుకుందాం. మనం ఎందుకు దేవుని స్తుతించాలి? ఈ ఉదయకాలం వేళ లేదా ఈ రాత్రి కాలం వేళ మనం ఎందుకు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి? సమాజం అంతా కూడా, ప్రజలంతా కూడా, ప్రపంచమంతా కూడా న్యూ ఇయర్ వేడుకలని, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని తాగుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, వారి ఇష్టానుసారంగా వారు గంతులేస్తూ ఉన్నారు. కానీ మనమైతే ఎందుకు దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఈ సమయాన్ని గడపాల్సి వస్తుంది? 3 కారణాలు మీకు జ్ఞాపకం చేస్తారు. రండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనంలో ఎందుకు దేవుని స్తుతించాలో స్పష్టంగా చెప్పాడు. రండి చదువుదాం. 17వ వచనం, ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను, మన తండ్రులను ఆయన ఏం చేశాడు?
రప్పించాడు. మొదటి కారణం, ఎందుకు ఈ రాత్రికాల వేళ ప్రభువుని స్తుతించాలో తెలుసా? ఎందుకు ప్రభు నామాన్ని మనం గణపరచాలో తెలుసా? ఎందుకు మన పనిపాటులని పక్కన పెట్టి ప్రభు సన్నిధిలో మనం గడపాలో తెలుసా? మొదటి మాట, ఐగుప్తు అనే బానిసకరమైన పరిస్థితి నుంచి ప్రభు మనల్ని మన కుటుంబాలను ఏం చేశాడు? రప్పించాడు, బయటకు రప్పించాడు. నిజమే, ఐగుప్తు అంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే బైబిల్ గ్రంథంలో మనం కొన్ని వచనాలు మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే ఐగుప్తును ఇనుప కొలిమితో పోల్చాడు. దేనితో పోల్చాడు? ఇనుప కొలిమి వంటి శ్రమలు ఐగుప్తులో మనం చూసాం. ఇంకా చూస్తే నిర్గమకాండ గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే ఐగుప్తు అంటే అది బానిసత్వానికి సాదృశ్యంగా ఉంది, అది దాసత్వానికి సాదృశ్యంగా ఉంది. ఎవడో సహాయం చేయకపోతే, ఎవడో పెట్టకపోతే తినడానికి తిండి లేదు, ఎవడో సహాయం చేయకపోతే వారు కట్టుకోవడానికి బట్ట లేదు. అలాంటి దాసత్వమైన పరిస్థితి, అలాంటి భయంకరమైన పరిస్థితి. కానీ ఒక అద్భుతం చెప్పమంటారా? దేవుడు అలాంటి బానిసత్వంలో ఉన్న ప్రజలను దేవుడు అద్భుతంగా విడిపించి తీసుకువచ్చాడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తు అంటే ఇనుప కొలిమి మాత్రమే కాదు, ఐగుప్తు అంటే దాసత్వం మాత్రమే కాదు, ఐగుప్తు మరణానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? ఐగుప్తు మరణానికి సాదృశ్యంగా ఉంది. అలాంటి భయంకరమైన మరణాంధకారమైన పరిస్థితుల నుంచి ప్రభు మనల్ని ఏం చేశాడు? తప్పించాడు. ఎలా చెప్తారండి అంటే ఇలా చెప్తారు చూడండి. ప్రతి సంవత్సరము కూడా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఒక నివేదిక ఏర్పాటు చేస్తారు. ప్రతి డిసెంబర్లో వారు ఆ నివేదిక అప్డేట్ చేస్తారు. 2025వ సంవత్సరంలో, లేకపోతే ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఎంతమంది మరణించారో, ఎంతమంది చనిపోయారో ఒక నివేదిక వారు తయారు చేస్తారు. 2025లో 2025వ సంవత్సరంలో ఎంతమంది చనిపోయారో తెలుసా? అఫీషియల్ లెక్కల ప్రకారం ఎంతమంది చనిపోయారో తెలుసా? గుండెల మీద చేసుకోండి, ఆ లెక్క చెప్తాను. 960 lakhs పీపుల్ చనిపోయారు. 960 లక్షల మంది చనిపోయారు. ఒక అద్భుతమైన సంగతి చెప్పమంటారా? ఆ 960 లక్షల మందిలో ప్రభు నిన్ను నన్ను ఉంచలే. 960 లక్షల మంది చనిపోతే అందుట్లో గొప్ప గొప్ప వారు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు పొందిన వారు ఉన్నారు, గొప్ప గొప్ప సెలబ్రిటీస్ ఉన్నారు. ఒక అద్భుతమైన సంగతి, ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మనం ఎందుకు గడపాడో తెలుసా? ప్రభువుని ఎందుకు పూజించాలో తెలుసా? ఎందుకు ఆయన సేవించాలో తెలుసా? ఆయన ఐగుప్తు అనే బానిసత్వం, మరణం అనే పరిస్థితి నుంచి ప్రభు మనల్ని దాటింపచేసి 2026వ సంవత్సరానికి మనల్ని ఏం చేశాడు? మనల్ని, మన కుటుంబాల్ని ఆయన అద్భుతంగా నడిపించుకుని వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? యెహోషువ అంటున్నాడు, నేను నా కుటుంబం అయితే ఏం చేస్తాం తెలుసా? యెహోవాను సేవిస్తాం. మరి మనం ఏం చేయాలి? మనల్ని కూడా 2025వ సంవత్సరం దాటింపజేశాడు. మన కుటుంబాల్లో కూడా అనేక మందిని కోల్పోయాం. మరణించిన వారికంటే గొప్పవారు మనమేం కాదు, వారికంటే జ్ఞానవంతులమేం కాదు, వారికంటే బలం కలిగిన వారమేం కాదు. కానీ ప్రభువు తన మహాకృప చేత మనల్ని ఏం చేశాడు? 2025వ సంవత్సరాన్ని దాటింపజేశాడు. అసలు ఎలా బ్రతుకుతున్నాం మనమో తెలుసా? దేవుడు ప్రతిరోజు ఎలా బ్రతికిస్తున్నాడో తెలుసా? మన ఆరోగ్యాన్ని బట్టి కాదు, మన బలాన్ని బట్టి కాదు, మనం తీసుకుంటున్న మెడికేషన్ బట్టి కాదు, మనం తీసుకుంటున్న ప్రోటీన్ ఫుడ్ వల్ల కాదు. ఎలా బ్రతికిస్తున్నాడో తెలుసా? ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం. దేవుడు మనల్ని ఎలా బ్రతికిస్తున్నాడు ప్రతిరోజు? విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం, మనందరికీ తెలిసిన వచనం 22వ వచనం ఒక్క మాట చదువుతా రండి. విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం. మనం బ్రతకడానికి గల కారణం, ప్రతిరోజు మనం జీవిస్తున్నామంటే దాని వెనుకున్న కారణం ఇక్కడ చెప్తా ఉన్నాడు. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనక. ఈ మాట చూడండి, మనము నిర్మూలము. ఎంత స్పష్టంగా రాశాడు, ఎంత ఖచ్చితంగా రాశాడు. ఎలా బ్రతుకుతున్నామో తెలుసా? ఆయన వాత్సల్యత, హిస్ కంపాషన్ ఓన్లీ, ఆయన వాత్సల్యత వల్లనే ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం? బ్రతుకుతున్నాం. చాలామంది ఇలా చెప్తారు చూడండి, చాలామంది రాత్రి పడుకుంటున్నారు, పడుకున్న వారు పడుకున్నట్టే మరణించిన వారు అనేక మంది ఉన్నారు. గతించిన నెలలో, డిసెంబర్ నెలలో మా సంఘంలో అలాంటి పరిస్థితి జరిగింది. మా మందిరంలో అలాంటి స్థితి జరిగింది. 52 ఆదివారాలు వస్తే 2025వ సంవత్సరంలో 51 ఆదివారాలే మా సంఘానికి తలుపులు తెరిచాం. ఒక ఆదివారం సంఘానికి తలుపులు తెరవల. కారణం ఏంటో తెలుసా? మా సంఘ పెద్ద గారి అల్లుడు చనిపోయాడు. రాత్రి పడుకున్నాడు, మధ్యరాత్రిలో వాంతి అయింది. పక్కనున్న ఆయన గమనించాడు, ఏమండి ఏంటి, ఏమన్నా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు, హాస్పిటల్కి వెళ్దామంటే లేదండి ఇబ్బందిగా ఉంది, వాంతి అయింది, అంతా సెట్ అయిపోయింది అని పడుకున్నాడు. ఇంట్లో ఎవరు లేరు, అందరూ పెళ్ళికి వెళ్ళిపోయారు. ఒక్కడు తలిపేసుకున్నాడు.
ఆ పక్క ఆయన గమనిస్తున్నాడు, ఏంటి రాత్రి అంత లేట్ అయినా ఉదయాన్నే లేస్తాడు కదా అనుకున్నాడు, లేవట్లా. 7 గంటలకు ఫోన్ చేశాడు, లేవట్లా. 8 గంటలకు ఫోన్ చేశాడు, లేవట్లా. 9 గంటలకు వచ్చి తలుపు కట్టాడు, లేవట్లా. ఓకే, రాత్రి బలహీనతగా ఉంది కదా, పడుకున్నాడేమో మత్తుగా అనుకున్నాడు. 11 అయింది, లేవట్లా. పక్కనున్న వాళ్ళని పిలిచాడు, డోర్ పగలగొట్టి చూశారు, మొత్తం అతను పడుకున్న బెడ్ అంతా తడిచిపోయింది, ఒంటిలోంచి నీరంతా బయటకు వచ్చేసింది. అతడు నో మోర్, అతడు లేడు, చనిపోయాడు. ఆరోగ్యవంతుడండి, 46 ఇయర్స్ అండి, 46 సంవత్సరాలు. మనం బ్రతుకుతున్నామంటే అది మన బలం కాదు, మనం బ్రతుకుతున్నామంటే అది మనం తీసుకుంటున్న ఫుడ్ కాదు, మనం బ్రతుకుతున్నామంటే మనం తీసుకుంటున్న జాగ్రత్తలు కాదు. భయంకరమైన పరిస్థితుల్లో నుంచి 2025వ సంవత్సరం అంతా ప్రభు తన వాత్సల్యత చేత మనల్ని కాపాడుతూ మనల్ని ఏం చేశాడు, 2026లోనికి మనల్ని దాటింపచేశాడు. అందుని బట్టి ప్రభువుని మనం ఏం చేయాలి, స్తుతించాలి. రెండవ కారణం మీకు జ్ఞాపకం చేస్తారు రండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. అక్కడ రెండవ కారణం కూడా చెప్పాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం మనం చదువుదాం. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి, ఈ మాట గమనించండి, మన కన్నుల ఎదుట గొప్ప సూచక క్రియలు చేసి. రెండవ మాట, యెహోషువ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలిస్తున్న సమాధానం ఏంటో తెలుసా? ఇదిగో మన కన్నుల ఎదుట అనేకమైన ఏం చేశాడు, సూచక క్రియలు, అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు. ఇక్కడున్న వారు చెప్పండి, 2025వ సంవత్సరంలో యేసు ప్రభువు ద్వారా, మనం నమ్ముకున్న దేవుని ద్వారా ఏ అద్భుతము పొందుకోలేదు, ఏ మేలు పొందుకోలేదని ఎవరైనా చెప్పగలమా? సమాధానం కావాలి. ఎవరైనా చెప్పగలమా? ఎవరని చెప్పలేం. ఎన్ని అద్భుతాలు లెక్కలేదు. అలనాడు ఇశ్రాయేలు పరిస్థితి మనం చూస్తే ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. నిర్గమకాండం 8వ అధ్యాయం చూడండి, నిర్గమకాండం 9వ అధ్యాయం చూడండి, నిర్గమకాండం 10వ అధ్యాయం చూడండి. అద్భుతమైన మాట ఉంటుంది. ఒక పక్క ఐగుప్తీయులంతా చీకటితో వారు బాధపడుతూ ఉంటే దేవుడు వారికి వెలుగునిచ్చాడు. ఒక పక్క వాళ్ళంతా అనారోగ్యాల బారిన పడి ఇబ్బందులు పడుతూ ఉంటే దేవుడు వారిని సహాయం చేస్తూ వచ్చాడు. దేవుని ప్రజలు నివసిస్తున్న గోషెనులో దేవుడు ప్రత్యేకంగా వారిని ఏర్పాటు చేశాడు. ఒక పక్క వీరికి తాగడానికి నీళ్ళు లేవు, నీళ్ళంతా రక్తమయమైపోయి ఇబ్బందులు పడుతూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు గోషెనులో నివసిస్తుంటే వారికి సురక్షితంగా క్షేమాన్నిచ్చి మంచి త్రాగడానికి నీళ్ళిచ్చి ప్రభు అద్భుతం చేయలేదా? మన కుటుంబాల్లో అద్భుతం చేయలేదా? మన పిల్లల జీవితాల్లో అద్భుతం చేయలేదా? మన పిల్లల చదువుల్లో వారి యొక్క ఉన్నత విద్యకు వెళ్ళడానికి సహాయం చేయలేదా? ఈ సంవత్సరం మన పిల్లలు ఉద్యోగాలు వచ్చే విషయంలో సహాయం చేయలేదా? మన పిల్లలకు వివాహాలు చేసే విషయంలో ఆయన సహాయం చేయలేదా? చెప్పండి, ఎందుకు ప్రభువును సేవించాలి అంటే రెండవ మాట చెప్తా ఉన్నాడు. యెహోషువ అంటున్నాడు, నేను నా కుటుంబం అయితే ఎవరిని సేవిస్తాం? యెహోవాని సేవిస్తాం. దెన్ వాట్ అబౌట్ యూ? మీ సంగతి ఏంటి? మీరేం చేస్తారు? మీ నిర్ణయం ఏంటి? సమాధానం చెప్పాలి. మనం ఏం చేయాలి ఇప్పుడు? యెహోవాని. చాలా వచనాలు ఉన్నాయి, నాకు ఇవ్వబడిన సమయంలో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. 2 కారణాలు మనం చూసాం. ఏమని చెప్పండి? మొట్టమొదటిది, ఐగుప్తు అనే మరణ సంబంధమైన పరిస్థితి నుంచి మనల్ని దాటింపజేశాడు, అందుకు ప్రభువును సేవించాలి, స్తుతించాలి. నెంబర్ 2, అనేకమైన అద్భుతాలు చేశాడు. 2025వ సంవత్సరంలో అనేకమైన అద్భుతాలు చేశాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు. ఎలా దాటాలో అర్థం కాక, ఈ పరిస్థితి ఎలా అధిగమించాలో అర్థం కాక చాలాసార్లు ఇబ్బందులు పడ్డాం, చాలాసార్లు భయాందోళనకు గురయ్యాం. కానీ దేవుడు అద్భుతంగా ప్రతి పరిస్థితిని దాటింపజేశాడు, ప్రతి పరిస్థితిలో విజయాన్ని ఇచ్చాడు, ప్రతి పరిస్థితిలో ఆయనే జోక్యం చేసుకుని అద్భుతంగా మనల్ని ముందుకు నడిపించాడు. అందును బట్టి ప్రభుకు స్తుతులు చెల్లించాలి. 3వ కారణాన్ని మీకు జ్ఞాపకం చేస్తారండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం మరలా చదువుతాను. 17వ వచనం, ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలు చేసి, ఈ మాట గమనించండి, మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవా. ఏమంటున్నాడు? మనల్ని కాపాడిన యెహోవా. ఇప్పుడు చెప్పండి, ఒక మాట చెప్పమంటారా? ఒక మాట చెప్తా, చాలా వివరణ ఉంది కానీ వివరణ అంతా ఇవ్వను. కానీ ఇంటికి బయటికి వెళ్ళిన వాడు, వాహనం మీద, అది సైకిల్ కావచ్చు, బండి కావచ్చు, కారు కావచ్చు, ఇంటి నుంచి బయలుదేరి బయటికి వెళ్ళిన వాడు మరలా తిరిగి క్షేమంగా వస్తాడన్న గ్యారంటీ లేదు. మరలా తిరిగి క్షేమంగా ఇంటికి వస్తాడన్న గ్యారంటీ లేదండి. మనం చాలా స్లోగా వెళ్ళొచ్చు, మనం చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తూ వెళ్ళొచ్చు, కానీ ఎదురొచ్చేవాడు అలా రావాలని రూల్ లేదుగా. ఎదురుగా వస్తున్నవాడు అలా ఈ పరిస్థితిలో వస్తాడన్న గ్యారంటీ లేదు కదా. ఈరోజు ఎన్ని యాక్సిడెంట్లు అంటే, నా కళ్ళతో ఈ నెలలోనే 3 యాక్సిడెంట్లు చూశాను.
3 యాక్సిడెంట్లు చూశాను. మొన్న నాకే విపరీతమైన కోపం వచ్చింది. నైట్ కారులో వస్తున్నాను, మీటింగ్ లేట్ అయింది, దాదాపు 12:30 1 గంట అవుతా ఉంది, ఎవరు లేరు, స్పీడ్గా వస్తున్నాను. ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఒక యవనస్తుడు, వాడు అక్కడ దాకా ఎదురు బాగానే వచ్చాడు. ఇలా గమనించండి, వచ్చినట్టు వచ్చి ఇలా నా కారుకు అడ్డంగా వచ్చి ఇలా వెళ్ళాడు. ఎంత భయం అవుతుంది ఆ సమయంలో. బ్రేక్ సడన్గా తొక్కాను. ఒకవేళ అలా జరగకపోతే, వాడికి స్లిప్ అయినా, నా బ్రేక్ పడకపోయినా ఎవరి మీదకి వస్తుందండి ఆ విషయం? ఎవరు బలవ్వాలి? ఈరోజు సమాజం ఎలా ఉందో తెలుసా? ఇష్టానుసారంగా ఉంది. కానీ ప్రభు ఏ ప్రమాదం కలగకుండా అసలు ఆయన ఎలా కాపాడేవాడో తెలుసా? 121వ కీర్తన 3వ చరణం మనం చూస్తే ఆయన ఎంత కేర్ తీసుకుంటున్నాడో, ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడో మన పట్ల అక్కడ రాస్తూ ఉన్నాడు. ఆయన కాపుదల ఎంత అద్భుతమో తెలుసా? 121వ కీర్తన మనం చదివితే 121వ కీర్తన 3వ చరణం అంటాడు. ఆ కీర్తన మొత్తం ఆయన కాపుదలే మనం చూస్తాం. ఎస్పెషల్లీ 3వ వచనం మనం చదువుదాం రండి. 121వ కీర్తన 3వ చరణం. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు. ఆయనకు రెస్ట్ లేకుండా, ఒక్క క్షణం కళ్ళు మూయకుండా, ఈ మాట అర్థమైందా? ఒక్క క్షణం కూడా ఆయన కన్ను మూయకుండా, కునుకక నిద్రించక మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? మనల్ని కాపాడుతున్నాడు. ప్రత్యేకంగా తన దూతలకు ఆజ్ఞాపించి, అరే నా పిల్లవాడు బయటికి వెళ్తున్నాడు, వాడిని ఏం చేయాలి? మీరు కాపాడాలి. ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశాడు. అవసరమైతే ఆయనే జోక్యం చేసుకున్నాడు. కునుకక నిద్రించక మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? కాపాడుతూ వచ్చాడు. 2025వ సంవత్సరం దాటాము అంటే, 2026వ సంవత్సరంలో మనం అడుగు పెట్టామంటే దాని వెనుకున్న కారణం ఏంటో తెలుసా? దేవుని కాపుదల. ఎవరిని చెప్పండి? దేవుని కాపుదల. ఇప్పుడు అంటున్నాడు, నా మట్టుకైతే, నా కుటుంబం మట్టుకైతే ఇలా చూడండి, యెహోవానే మేమేం చేస్తాం. మరి మీ సంగతి ఏంటి? మీరేం చేస్తారు? మనం ఏం చేయాలి చెప్పండి? అప్పుడు వారిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? వారిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? రండి మరలా చూద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ తన చివరి సందేశంలో పౌరుషంగా మాట్లాడినప్పుడు వారిచ్చిన బదులేంటో తెలుసా? 18వ వచనం చూద్దాం రండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం ఆఖరి భాగంలో, మేము యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. 21వ వచనం చూడండి. 21వ వచనం, జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పారు. 24వ వచనం చూడండి. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే మేమేం చేస్తాం? ఎందుకో తెలుసా? ఆయన మాత్రమే తప్పించగలిగిన వాడు, ఆయన మాత్రమే రక్షించగలిగిన వాడు, ఆయన మాత్రమే కాపాడగలిగిన వాడు, ఆయన మాత్రమే క్షేమాన్ని ఇవ్వగలిగిన వాడు. అనేకమైన వచనాలు మనం చూస్తాం, అనేకమైన సందర్భాలు మనం చూస్తాం. వాస్తవానికి ఇలా చూడండి, నేను ముగింపులోనికి వస్తూ ఉన్నా, చాలా వచనాలు ఉన్నాయి, నేను ముగింపులోనికి వస్తూ ఉన్నా. ఇలా గమనించండి, ఆయన ఎంత కాపాడే దేవుడు అంటే, ఎంత రక్షించే దేవుడు అంటే, నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన పగలు మేఘస్తంభంగా, ఆయన రాత్రి అగ్నిస్తంభంగా, ప్రతి అడుగులో, ప్రతి అణువణువున ఆయన తోడుగా ఉండి నడిపించే దేవుడు. తన ప్రజలు పాపం చేసి, ఇలా గమనించండి, అవిధేయత చేసి, నిజదేవుని ఎరగకుండా, నిజదేవుని ఆయన ఆశ్రయించకుండా, ఆయన కలిగి లేకుండా వేరుగా జీవిస్తున్నా కూడా ఇలా చూడండి ఆయన ఎంత మంచివాడో తెలుసా? మంచి వారి మీదనో, ఆయన ఎరగని వారి మీద కూడాను ఆయన ఏం చేస్తున్నాడు? వర్షం కురిపిస్తున్న దేవుడు, వారికి వెలిగిస్తున్న దేవుడు, వారికి ఆయుష్నిస్తున్న దేవుడు, వారిని కాపాడుతున్న దేవుడు. ఒక మాట ఇలా చూడండి, ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? మనల్ని రక్షించడానికి, ఇలా చూడండి, మనం ఆయన సేవించకపోయినా, ఇలా చూడండి, మనం ఆయనను పూజించకపోయినా, మనం ఆయన గౌరవించకపోయినా, ఇలా గమనించాలి, ఆయన మన కోసం ప్రతిరోజు పనిచేస్తూ ఉన్నాడు. ఆయన మన కోసం ప్రతిరోజు ఆలోచిస్తూ ఉన్న దేవుడు. మనందరి బాగు కోసం, మనందరి క్షేమం కోసం ఆయన ప్రతిరోజు ఎదురు చూస్తున్న దేవుడు. ఒకప్పుడు మనం పాపం చేశాం, ఒకప్పుడు మనం అవిధేయతలు చేశాం, దేవునికి దూరం అయిపోయాం. మనల్ని రక్షించడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడికి పంపాడు? ఈ లోకానికి పంపాడు. ఇదిగో నా ప్రజలైన వారు సరైన మార్గంలో ప్రయాణం చేయటల్లా, వారి యొక్క మార్గం చూస్తే వారి గమ్యం ఎటువైపు వెళ్ళిపోతూ ఉంది? నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోతూ ఉంది. వారు రక్షకుడైన నన్ను విడిచి, నిజదేవుడైన నన్ను విడిచి, నన్ను మరచి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? సొంత దారిలో వెళ్తున్నారని. ఇలా చూడండి, మనందరినీ రక్షించడానికి, మనందరినీ విడిపించడానికి, మనందరినీ ఆయన యొక్క రాజ్యానికి మనల్ని చేర్చడానికి ఆయన ఏం చేస్తాడో తెలుసా? తన ప్రియ కుమారుని లోకానికి
పంపించాడు. మనం చేసిన తప్పులన్నీ ఆయన మీద వేశాడు. మనం పొందాల్సిన శిక్ష అంతా ఆయన భరించేలా చేశాడు. మనం పొందాల్సిన అవమానం అంతా ఆయన అవమానపడేలా చేశాడు. మనందరినీ కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? ఎంతగానో ప్రేమించాడు. మనందరినీ రక్షించడానికి ఆయన తన ప్రియ కుమారుని శిలువ మరణానికి అప్పగించాడు. మన మీద పొందాల్సిన దెబ్బలన్నీ ఆయన మీద వేయించాడు. మనం పొందాల్సిన శిక్ష అంతా ఆయన భరించేలా చేశాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకేమిచ్చాడో తెలుసా? గొప్ప విడుదల ఇచ్చాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. మనం చేసిన ప్రతి పాపానికి, ప్రతి అవిధేయతకు గొప్ప స్వస్థత ఇచ్చాడు. ఈ రాత్రి యేసు ప్రభు వారి యొక్క ప్రేమ పిలుపు, ఈ రాత్రి యేసు ప్రభు వారి ప్రేమ పిలుపు. ఆయన ఎంత మంచివాడో తెలుసా? ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన అందరినీ ఒకేలా ప్రేమించే దేవుడు, ఆయన అందరినీ ఒకేలా కాపాడే దేవుడు, ఆయన అందరినీ ఒకేలా కరుణించే దేవుడు, ఆయన కరుణించే దేవుడు. 2026వ సంవత్సరంలో ఇలా చూడండి, ఆయన క్షేమంగా ఏం చేశాడు? మనల్ని నడిపించాడు. ఒక్క వచనం మీకు జ్ఞాపకం చేస్తా. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంది చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు. ఆ తర్వాత అంటాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవదనని గురి యొద్దకే. అమ్మా, ఇలా గమనించాలి. యేసు ప్రభువారు ఎందుకు బ్రతికిస్తున్నాడో తెలుసా? ఇలా గమనించండి. ఇందాక జ్ఞాపకం చేశా, 960 లక్షల మంది చనిపోతే దేవుడు మనల్ని ఎందుకు బ్రతికిస్తున్నాడో తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? మన ముందు ఒక గురి ఉంది, మన ముందు ఒక లక్ష్యం ఉంది. క్రైస్తవ విశ్వాసం అంటే దేవుని యందు నమ్మిక ఉంచడం అంటే అది ఆషామాషిగా కాదు. అందరూ ఏదో ఒక విశ్వాసం కలిగి ఉన్నారు, మనం కూడా ఏదో విశ్వాసం కలిగి ఉండడం మాత్రమే కాదు. ఈ మాట గమనించండి. క్రైస్తవ విశ్వాసం ఒక నిర్దిష్టమైన లక్ష్యం కోసం ప్రయాణం చేస్తుంది. క్రైస్తవ విశ్వాసం ఒక నిర్దిష్టమైన గురి కలిగినట్టుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అదేంటో తెలుసా? ప్రభువుని చూడాలి అని, మన ప్రభువుని చేరాలి అని, మన ప్రభుతో సంతోషించాలి అని, ప్రభు మన కోసం సిద్ధం చేసిన పరలోకానికి చేరుకోవాలని. ఒకవేళ ఇంతవరకు కూడా ప్రభువుని సేవించకుండా, ప్రభువుని స్తుతించకుండా, ప్రభువుని ఎరగకుండా గనుక మన జీవితాలు జీవిస్తే ఈరోజు ఈ రాత్రికాలం వేళ ప్రభు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇలా చూడండి, ప్రభు ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఈ రాత్రి మనకు కల్పిస్తూ ఉన్నాడు. అదేంటో తెలుసా? వెనుకున్నవి మరిచిపోండి. ఇంతవరకు జరిగిందేదో జరిగింది, దాన్ని విడిచిపెట్టండి. ఈ రోజు నుంచి కూడా ఈ నూతన సంవత్సరంలో 2026వ సంవత్సరంలో ఒక మంచి తీర్మానం చేసుకోండి. అదేంటో తెలుసా? మన ముందేముంది? ఒక లక్ష్యం ఉంది. మన ముందు ఒక లక్ష్యం ఉంది, మన ముందు ఒక గమ్యం ఉంది. అదేంటో తెలుసా? పరలోక రాజ్యం చేరాలి, ప్రభువుని చూడాలి. మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువు, మనల్ని సృష్టించిన ప్రభువు, మన కోసం ప్రతిరోజు ప్రతి క్షణం ఆలోచిస్తున్న ప్రభువు, ఆయన చూడాలి. అందుకే అంటాడు, రండి ఈ వచనం చదువుకుని మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మన ముందు ఒక గురి ఉంది. 2026వ సంవత్సరం ప్రభు మనకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మన ముందు ఒక గురి ఉంది. ఆ గురి కోసం మనం పరిగెట్టాలి అని, ప్రభువుని చేరాలి అని, ప్రభువుని చూడాలి అని. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ఒక స్కాలర్ ఇలా అన్నాడు, ఒక వ్యక్తి మరణించాడు అంటే, ఒక వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంటే ప్రభు అతనికి ఇచ్చిన అవకాశాలన్నీ అయిపోయాయి. ప్రభు తనని పంపించిన ఉద్దేశం ఆ రోజుతో ముగిసింది. అందుకారణం చేత ప్రభు ఏం చేశాడు? ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇలా చూడండి, మరి ఎందుకు బ్రతికుంచాడు? ఎందుకు సజీవులంగా ఉంచాడు? 2026వ సంవత్సరం ఎందుకు మనకు దయచేశాడో తెలుసా? మనలో మారాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. 2026వ సంవత్సరం మన జీవితాలకు మరొక నూతనమైన ఆపర్చునిటీ, మరొక కొత్త అవకాశం. ప్రభు దగ్గరగా చేరడానికి, ప్రభు రూపంలోనికి మార్చబడ్డానికి, ఇంకా ఎవరైనా ప్రభువుని ఎరగకపోతే ప్రభువుని ఎరగడానికి ప్రభు మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు. మన ముందు ఒక ఉన్నతమైన లక్ష్యం ఉంది, పరలోకం చేరాలని. అందరికీ కాదు, అది కేవలం పరిశుద్ధులకు మాత్రమే. ఎవరైతే వాక్యం చదువుతారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే విశ్వాసంలో రోజు రోజుకి అభివృద్ధి చెందుతారో, వారి జీవితాలను ప్రభు రూపంలోనికి ప్రతిరోజు మార్చుకుంటారో, వారందరికీ ప్రభు ఏమివ్వబోతూ ఉన్నాడు? పరలోక రాజ్యం ఇవ్వబోతూ ఉన్నాడు. అలాంటి రాజ్యం
ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. యెహోషువ ఎలా అయితే నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము అన్నాడో, ఇలా చూడండి, ఈ 2026వ సంవత్సరం అంతా మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? యెహోవాని సేవించుదాం, ఆయన నామాన్ని మాత్రమే మనం ఘనపరచుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఒక్క మాట ప్రార్థన చేస్తాను, తలలు వంచండి. ఒక్క చిన్న మాట. భయంకరమైన మరణం అనే పరిస్థితి నుంచి మనల్ని దాటింపచేశాడు. అనేకమైన ఇబ్బందులు, క్షణప్రాయంలో ప్రభు మనల్ని తప్పించాడు. 2025వ సంవత్సరంలో అనేకమైన వ్యాధులు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. వాటన్నింటినీ ప్రభు అద్భుతంగా మనల్ని దాటింపచేశాడు. ప్రజలు అంటున్న మాట, నేను మా కుటుంబాలు మేమందరం యెహోవానే సేవిస్తాం. రెండవ కారణం చెప్పాడు, అనేకమైన సూచక క్రియలు మన మధ్య చేశాడు, అనేకమైన అద్భుతాలు మన పట్ల జరిగించాడు. ప్రజలు ఇస్తున్న బదులేంటో తెలుసా? మేము మా కుటుంబాలు యెహోవానే సేవిస్తాం. మూడవ కారణం చెప్పాడు, మనం బ్రతుకుతున్నామంటే, అనుక్షణం కాపాడబడుతున్నామంటే అది మన జాగ్రత్త కాదు, మనం తీసుకుంటున్న భద్రతలు కాదు, కానీ కొనుకక నిద్రించక కాపాడుతున్న ప్రభు కృపే. ఈ రాత్రికాలం వేళ ప్రభు అనుగ్రహించిన ఈ శ్రేష్టకరమైన అవకాశంలో ప్రభు నామాన్నే మనం సేవించుదాం. ఒకవేళ ఎంతవరకు ఇష్టానుసారంగా జీవించామేమో, ఇష్టానుసారంగా కాలయాపన చేశామేమో, అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు పరిగెట్టాలి అన్నాడు. మన ముందు ప్రభు ఉన్నాడు, మన ముందు పరలోక రాజ్యం ఉంది. ఈ రాత్రి ప్రేమ కలిగిన యేసయ్య మరొక్కసారి పిలుస్తూ ఉన్నాడు. ఇంకా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే 2026 అనే మరొక నూతనమైన అవకాశాన్ని ప్రభు ఇస్తుండగా ప్రభువుకు మన జీవితాలు సమర్పించుదాం, ప్రభు నామాన్ని మనం ఘనపరచుదాం. ప్రేమగల మా తండ్రి, నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాలం వేళ మీరు ఇచ్చిన క్లుప్త సందేశం కొరకే స్తోత్రాలు. విన్న నీ ప్రజల జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి. మిమ్మల్ని సేవించినట్లుగా, మిమ్మల్ని పూజించినట్లుగా, మిమ్మల్ని స్తుతించినట్లుగా వారి ప్రతి కార్యాల్లో, వారి జీవితాల్లో మిమ్మల్ని ముందుగా పెట్టుకుని వారి నిర్ణయాలు తీసుకుని నీ నామానికి మహిమకరంగా వారు జీవించినట్లుగా నీ కృప పాలింపచేయండి. ఒకవేళ ఎంతవరకు ఇష్టానుసారంగా జీవించామేమో దయతో మమ్మల్ని క్షమించండి. ఈ నూతన సంవత్సరంలో మీరు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి, మీరు మా ముందుంచిన పరుగు పందెంలో గొప్ప బహుమానం కొరకే మేమందరం చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చక్కటి వర్తమానం ఇచ్చిన దేవుని దాసుడు సుందర్ సింగ్ గారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని యొక్క లేఖనాలు మనకు అర్థమగు భాషలో అర్థమగు రీతిగా బోధించిన దేవుని దాసులు ఈ నూతన సంవత్సరంలో చక్కటి గ్రీటింగ్స్తో కూడిన హెచ్చరిక మాటలు తెలియజేసిన దాసులకి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా మనం ముగింపులోనికి వచ్చాము. ఈ సమయంలో తణుకు క్రిస్టియన్ అసెంబ్లీ స్థాపించి పరిచయం జరిగిస్తున్న దేవుని యొక్క దాసులు డాక్టర్ బి జాన్సన్ సచ్చా గారు కేక్ కటింగ్ చేసి గ్రీటింగ్స్ చెప్పి వారి ప్రార్థన చేసి ఆశీర్వాద ప్రార్థన వారు ఇస్తారు. ముగింపులోనికి వచ్చాం. ఇప్పుడు ఈ సమయంలో కేక్ కటింగ్ చేస్తారు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకో గంట చెప్పమంటారా? దయచేసి కోప్పడద్దు. యాక్చువల్గా మా కార్యక్రమాలన్నీ 9 క్లోజ్.
మీరు ఎప్పుడైనా చూడండి 9కి ఎప్పుడు కూడా దాటలేదు. ఈ రోజున మరి కొద్దిమంది రావడం, తర్వాత ఈ అరేంజ్మెంట్స్ విషయంలో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడ్డాయి. వాటి వల్ల 1 గంటన్నర ఆలస్యమైంది. కనుక దయతో మమ్మల్ని మన్నించండి. వాస్తవానికి పిల్లలకు భోజనం పెట్టి పంపించేద్దాం అనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు వాటికి మరి చక్కగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. అందరూ బఫే తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మరి సిస్టర్ నయోమి గారు అలాగే సూర్యరావు అంకుల్ గారు వేది మీదకి రావాల్సింది కోరుతున్నాం. ప్లీజ్ సిస్టర్ నయోమి గారు అండ్ సూర్యరావు గారు రండి 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 అక్క రండి ప్లీజ్ రండి. వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు స్తోత్రాలు. ఇంతవరకు 2 దాసులను నిలబెట్టుకుని మీరు నిలిచిన శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు. మరి వెనక ఎంతో ప్రయాసపడిన వారు ఉన్నారు, ప్రార్థించిన వారు ఉన్నారు, ఆర్థిక సహకారం ఇచ్చిన వారు ఉన్నారు. అందరినీ దీవించమని ఈ కేక్ మేము తీసుకుంటుండగా మా జీవితాలు మాధుర్యంగా ఉండడానికి సహాయం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అన్నాడు. ప్రభువుని రుచి చూస్తే ఎంతో ఆనందం, సంతోషం. అలాగున ప్రతి వారి హృదయంలో మా కాలనీ వాసులకి, చుట్టుపక్కల వచ్చిన గ్రామస్తులందరికీ మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో కేకును క్యాండిల్ వెలిగించాల్సిందిగా నయోమి అక్కను కోరుతున్నాం. అందరు చప్పట్లు కొట్టండి. హ్యాపీ న్యూ ఇయర్. తీసే సూర్యరంకుల్ గారు కేక్ కట్ చేస్తారు. అలాగే మా కాలనీలో మరి మా పీఈటీలు 2 ఉన్నారు, వారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ రండి సార్, రండి ప్లీజ్. వారు మాకు మంచి మిత్రులు, ఇక్కడ చాలా సన్నిహితులు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు మాకు. వారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. రైట్. అనిల్ ప్రవీణ్ ఉన్నారు ఇక్కడ, మిల్టన్ గారు కూడా రావాల్సింది కోరుతున్నారు. రండి ప్లీజ్. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. ఇంకా స్పూన్లు ఉన్నాయా? స్పూన్లు ఇంకా ప్రసాద్ గారు రండి. మిల్టన్ గారు ప్లీజ్ రండి. మాకు కాలనీకి మీరే కానీ కర్త కర్మ క్రియ, రండి. రైట్ ప్లీజ్. రండి మిల్టన్ గారు, రండి ప్లీజ్, రావాలి. మాస్టర్ రండి. సార్కి తీసుకోండి. ఇదిగోండి, స్పూన్ ఇదిగోండి, మీకు కంఫర్ట్గా ఉంటుంది. మరి కేక్ను తీసుకురావడానికి ప్రయాసపడిన జాన్కి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. వారి సిస్టర్ ద్వారా ఈ కేక్ మనకు అందించబడింది, వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ. మిల్టన్ గారు ఎక్కడున్నారు? రండి సార్, రండి రండి ప్లీజ్. రైట్, అంత నేను తిన్నట్టు ఉంటుంది. రండి ప్లీజ్, రావాలి, రండి, రావాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికీ అందించబడింది భోజనంలో, చక్కగా వీటిని ఆరగించాలని కోరుతున్నాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. చాలా ఉన్నాయి కానీ కట్ చేస్తాం. పప్పెట్ షో ఉంది, మ్యాజిక్ షో ఉంది, అవన్నీ కట్ చేసేసి మీకు భోజనం పంపించాలని తాపత్రయపడుతున్నాం. అందరు లేచి నిలబడండి, ఒకసారి అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఈ లోపల భోజనాలు అరేంజ్ చేయాల్సిన కోరుతున్నాం. అందరికీ బఫే పెట్టేయండి, చక్కగా మీరు తీసుకుని వెళ్ళాలని, ఎవ్వరూ ఇంటికి వెళ్ళొద్దు, అందరూ భోజనం చేసి వెళ్ళాలని కోరుతున్నాం. మరి ఈ సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసిన సుధాన్నకి ప్రేమ వందనాలు తెలియజేస్తున్న, రేలంగి నుంచి వచ్చారు ఆయన. మరి పాటలు పాడిన స్టీఫెన్ అన్నకి, వాక్యం చెప్పిన శాంతారావు గారికి, అలాగే సింగ్కి వందనాలు తెలియజేస్తున్నాం. మరి వీటన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసిన బిడ్డలు మరి ప్రవీణు, అలాగే చిన్ని, అనిల్, ముగ్గురు కూడా ఎంతో సహకరించారు. అలాగే మరి నాగన్నకి, వారి కుటుంబానికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి.
నా వెనకాల ఈ మాట చెప్పండి. ప్రియమైన యేసయ్యా, నేను పాపిని, నా పాపములు క్షమించండి. నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచండి. నా హృదయంలోనికి రండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు మీ సన్ని తోడిచ్చి నూతన సంవత్సరంలో చక్కని ప్రవేశం ఇచ్చారు. నీకు వందనాలు. ఇది మొదలుకొని అనేకమైన కార్యాలు దేవుని కొరకు చేయడానికి సహాయం చేయండి. మందిరాన్ని ప్రజలతో నింపండి నైనా, మీరే సహాయం చేయండి. మరి వంట వార్పులో సహాయపడిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా రవి, మిల్టన్ గారు, అది నేను సైమన్ ఎంత ప్రయాసపడ్డారు, వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు. అలాగే మరి టెంట్ విషయంలో అన్ని విషయాల్లో సహకరించిన బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా మరి కార్యక్రమం నడిపించే మీ దాసు ప్రసాద్ మాస్టర్ని, వారి కుటుంబంను దీవించమని. అనేకులు వచ్చి ఉన్నారు నాయన, వారందరి కుటుంబాలకి నూతన సంవత్సరంలో అందరి కుటుంబాలు క్షేమము, ఆశీర్వాదం నాయన, స్వస్థత, విడుదల కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి రుగ్మత నుంచి కాపాడండి. వారి వారి వ్యాపారాల్లో, వారి బిజినెస్లో, వారి ఉద్యోగాల్లో మీరే సహాయం చేయండి. కొద్దిమంది రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు ప్రభా, వారి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. మా ఎన్జిఓస్ కాలనీని దీవించండి. అనేకులను ఇంకను ప్రభు దగ్గర నడిపించి ఆకర్షించి నీ నామకు మహిమ తెచ్చుకునమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుని యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆదరణ ప్రభుత్వ పర్యంతము చేరొచ్చిన మనకును లోకముల పరిశుద్ధులందరికీ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ భోజనం స్వీకరించాలని కోరుతున్నాను. మరి బఫే తీసుకొని చైర్లో కూర్చుని చక్కగా తీసుకుని, మరి వేస్ట్ అంతా కూడా కింద వేయకుండా చక్కగా ఒక కవర్లో వేయాలని కోరుతున్నాను. ఇక్కడ ఎవరు కూడా దయచేసి వేస్ట్ వేయొద్దు, ఎందుకంటే మొన్న క్లీన్ చేయించారు ఇవన్నీ కూడా, కనుక డస్ట్బిన్లో వేయాలని కోరుతున్నాను. చక్కగా పిల్లల ముందు పెట్టేయండి, పిల్లలకు ముందు పెట్టేయండి. అదేవిధంగా ఇక్కడ థర్స్డే